హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీకి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 hours మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంత మ్యారినేట్ అవుతే ఆ ముక్క అంత సాఫ్ట్గా ఉంటుంది. ఈ మ్యారినేట్ చేసే క్లిప్ మిస్ అయిందండి. అందులో కావాల్సిన పదార్థాలు చూద్దాము. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారము, హోల్ బిర్యానీ స్పైసెస్, నిమ్మకాయ ఒకటి. ఈ మనం ముందుగానే చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న దాంట్లోనే హోల్ బిర్యానీ స్పైసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసుకోవాలండి. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది దాంట్లో వేసుకొని మంచిగా ఒక 50% చికెన్ని ఇక్కడే ఉడికించుకోవాలండి. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. అన్ని బిర్యానీస్ లాగా కాకుండా ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇలానే చేస్తాను. కొంచెం మిరియాలు ఇందాక వేయడం మర్చిపోయాను. కొంచెం మిరియాలు మీ ఇష్టం అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా మొత్తం చికెన్ అంతా కొంచెం సేపు హైలో పెట్టుకొని అందులో వాటర్ వచ్చేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఈలోపు నేను కేజీ రైస్ తీసుకున్నా అండి. ముందుగానే ఒక 1/2 hour ముందు రైస్ కడిగి పక్కన ఉంచుకోవాలి. నాకు కొంచెం చికెన్లో ఉప్పు తక్కువైంది. నేను మళ్ళీ వేసి మనం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి ఉప్పు కారాలు, లేకపోతే ఇంకా మనకి ఎక్కడ ఛాన్స్ ఉండదు. ఇంకా అలా మనం కేజీ రైస్కి నాకు 4 glasses రైస్ అయిందండి. నేను ఒక 7 glasses వాటర్ తీసుకొని అందులోనే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా అన్నీ వేసుకోవాలండి. ఈ ఆయిల్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్, చెక్క, లవంగ, దాల్చిన చెక్క మన దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నూనె అయినా వేసుకోవచ్చు మీ దగ్గర నెయ్యి లేకపోతే. ఇలా ఒక పక్కన ఈ చికెన్ ఉడికేలోపు మనం రైస్ పక్కన ఉంచుకోవాలండి. ఇది చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. ఈలోపు మనము కొంచెం బిర్యానీకి దమ్ ఇవ్వడానికి కొంచెం పిండి కలిపి పక్కన ఉంచుకోవాలండి. ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత చికెన్ ఈలోపు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. నేను 2 layers వేస్తాను దమ్, అందుకని ఒక గిన్నెలో ఒక 1/2 తీసి పక్కన ఉంచుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం అయినా వేసుకోవచ్చు, కాకపోతే 2 layers వేస్తే బాగుంటుందండి. ఇలా ఆయిల్ మనం ఇందాక వాటర్ పెట్టాం కదా, అది ఎసరు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇలా నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండితే రైస్ మంచిగా కుక్ అవుతుంది, బాగుంటుందండి. అలా రైస్ ఉడుకుతుంటే మనం మధ్యలో ఇక్కడ మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదండి, ఆ గిన్నెలోనే కొంచెం జీడిపప్పులు అవి వేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకొని ఒక లేయర్ ఆఫ్ రైస్, ఇది 70% ఉడకాలండి. మనం చేతితో పట్టుకుంటే అర్థమవుతుంది. 70% ఉడికినప్పుడు ఒక లేయర్ వేసుకోవాలండి. ఇలా లేయర్ వేసుకున్న తర్వాత అంత సమానంగా పరుచుకోవాలండి, లేకపోతే ఒకవైపు కుక్ అవుతుంది, ఇంకోవైపు కుక్ అవ్వదు. అలా ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ చికెన్ వేసుకోవాలి. ఇలా చేస్తే మా పిల్లలకి ఇష్టం అండి, అందుకే నేను ఇలా చేస్తున్నాను. లేకపోతే మీకు ఇదంతా వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఒక లేయర్ రైస్తోనే వేసేయచ్చు, కానీ ఇలా చేస్తే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఇంకో లేయర్, ఈ సెకండ్ లేయర్కి ఒక 70% ఉడకాలండి. ఒక 30% నార్మల్గా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇంకా మొత్తం రైస్ వేసేసాను. మొత్తం రైస్ అంతా వేసేసుకున్నాను. తర్వాత ఇంకా పైనుంచి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, మన జీడిపప్పు అవన్నీ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనం బిర్యానీ మూత ఓపెన్ చేయగానే మంచి బిర్యానీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈలోపు మనం ప్రీ హీట్ చేసుకోవాలండి ప్యాన్ని. నేను పైనుంచి కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇలా ఒక గ్లాస్లో మనం ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదండి, కొద్దిగా పసుపు వేసుకొని
ఆ వాటర్ని ఫుడ్ కలర్ వేయకుండా ఇలా వేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత మనం ఇందాక ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆ ప్యాన్ మీద ఈ గిన్నెని పెట్టుకొని మంచిగా స్టవ్ మంట మొత్తం గిన్నెంతా వచ్చేలా పెట్టుకోవాలండి. ఇలా నేను చూపించినట్టుగా పిండి అంతా పెట్టుకోవాలి, ఎక్కడ గాలిపోకుండా పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని కొంచెం హోల్ లాగా పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో క్రెడిట్ గోస్ టు బై తానిశ్రీ.